తెలంగాణ అంతటా చెరువులు ఆక్రమణకు గురయ్యాయా? కాకతీయుల కాలం నాటి చెరువులు ఏమయ్యాయి? రాష్ట్రంలో ఎన్ని సరస్సులు ఆక్రమణకు గురయ్యాయి? జనం తమకు హైడ్రా కావాలని ఎందుకు కోరుతున్నారు? హైదరాబాద్ లోనూ దాని చుట్టుపక్కల హైడ్రా హడలెత్తిస్తుండటంతో తెలంగాణలోని మిగతా జిల్లాలు సైతం తమ దగ్గర ఓ హైడ్రా పెట్టి చెరువులు, కుంటలు, వాగులు, వంకలు కాపాడాలని కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి కట్టారన్న ఉద్దేశంతో తుమ్మిడికుంట చెరువులో ఎన్కన్వెన్షన్ కూల్చడంతో జనంలో ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది. భగవద్గీతను అనుసరించే కూల్చివేతలు చేస్తున్నామని సీఎం కూడా చెప్పారు. ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే. ధర్మం బ్రతకాలి, అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధనీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు. ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా. చెరువులు మనిషి మనుగడకు జీవనాధారం, సాగు తాగునీటికి ఆధారం. మనుషులే కాదు, మిగతా ప్రాణులు మనగలగాలన్నా సరస్సులు ఉండాల్సిందే. దక్కన్ పీఠభూమిలో ఉన్న తెలంగాణకైతే ఇవి లైఫ్ లైన్. పట్టణీకరణలో భాగంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం విపరీతంగా పెరగడంతో ఆక్రమణలు పెరిగాయి. 2023లో తెలంగాణలో 64,055 వాటర్ బాడీస్ ఉండగా వాటిలో గ్రామీణ ప్రాంతాలు, సెమీ అర్బన్ ఏరియాల్లో 98.5% ఉన్నాయి. 90% సరస్సులు, బావులు, రిజర్వాయర్లు లాంటి నీటి వనరులను కాకతీయుల కాలంలో 12 నుంచి 14 దశాబ్దాల మధ్యలో నిర్మించినవే. అప్పట్లో తెలంగాణలో 97% పొలాలకు వీటి ద్వారానే నీరందించేవారు. నిజాంల కాలంలో హుస్సేన్ సాగర్ సహా మిగతా సరస్సులు తవ్వారు. వ్యవసాయానికి, తాగునీటి అవసరాలను ఇవి తీర్చేవి. భూగర్భ జలాలు సైతం బాగా ఉండేవి. స్వాతంత్ర్యం వచ్చాక మనిషి స్వార్థానికి నీటి వనరులు బలైపోయాయి. అందుకే హైడ్రా తరహాలు అన్ని జిల్లాల్లో పెట్టి కూల్చివేతలు చేపట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇవాళ షాద్నగర్ కూడా హెచ్ఎండే పరిధి వరకు, తప్పకుండా హెచ్ఎండే పరిధి వరకు ఈ యొక్క హైడ్రాని విస్తరించాలి. ఇక్కడ అక్రమాలను కూడా తొలగించాలి. ఇక్కడ కూడా కొద్దిగా రియల్ ఎస్టేట్ స్వార్థంతో పాటకాలను ధ్వంసం చేసిర్రు, చిన్న చిన్న ఫీడర్ ఛానల్ ధ్వంసం చేసిర్రు, చెర్లు కుంటలు ఎంక్రోచ్మెంట్ అయినరు. ఇలా బఫర్ జోన్ అనేది లేకుండా చేసిర్రు కొంత. కాబట్టి తప్పకుండా ఇవన్నీ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఒక హైడ్రా సంస్థను తప్పకుండా నియోజకవర్గాలకు హెచ్ఎండే పరిధి కూడా విస్తరిస్తే చాలా బాగుంటుందని కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో 3032 చెరువులు, కాలువలు, కుంటలు ఆక్రమణకు గురయ్యాయి. వీటిలో 19.2% పూర్తి నిరుపయోగంగా మారాయి. కబ్జాలు చేయటంతో చెరువులో నీరు నిలబడే పరిస్థితి కూడా లేదు. చాలా బావుల్ని కప్పెట్టేశారు. ఒకప్పుడు సముద్రాలను తలపించే సరస్సులు కాస్త కబ్జాదారుల దెబ్బకు చిన్న నీటి కుంటల్లా తయారయ్యాయి. ఎకో సిస్టమ్ను పూర్తిగా ధ్వంసం చేశారు. అందుకే వీటిలో ఆక్రమణలు తొలగించి నీటి వసతి కల్పించాలని జనం కోరుతున్నారు. చెరువులు కన్నతల్లులతో సమానమని, వాటిని కాపాడుకుంటేనే భవిష్యత్ తరాల మనుగడ సాధ్యమవుతుందన్నారు. ఎక్కడికక్కడ ప్రజలు ఒక గ్రూప్ గా తయారై చెరువులు, కుంటలను కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అడవులను పెంచాల్సిన అవసరం ఉంది. రాజకీయ చిత్తశుద్ధి ఉంటే జలవనరులకు పూర్తి వైభవం తీసుకురావటం పెద్ద కష్టమేమీ కాదు. ప్రభుత్వం సైతం రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణపై సమాచారం తెప్పించుకుంటోంది.